సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపారు పోలీసులు. అలాగే మాధవి పిల్లలు తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ ను సేకరించారు ఎఫ్ఎస్ఎల్ అధికారులు. కొన్ని గంటల్లో డిఎన్ఏ రిపోర్టు పోలీసులకు చేరనుంది. డిఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం కనిపిస్తోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? వెంకట మాధవి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. భర్త గురుమూర్తి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ మిస్సింగ్ కేసును కాస్త హత్య కేసుగా మార్చి మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో కూడా గురుమూర్తిని ప్రస్తుతం ఈ హత్య కేసుని ప్రస్తుతం పోలీసులు భావిస్తా ఉన్నారు. క్లూస్ టీం సేకరించినటువంటి ఆధారాలు ఎఫ్ఎస్ఎల్ పంపారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ పంపినటువంటి శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్త మార్కులకు సంబంధించి డిఎన్ఏ మ్యాచింగ్ కొరకు ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఇది పిల్లల డిఎన్ఏతో సరిపోల్చి ఆ మాధవీలత డెడ్ బాడీ అని తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ కేసు సంబంధించిన కీలక పురోగతి అని చెప్పాలి. కొన్ని గంటల్లోనే పోలీసులకు డిఎన్ఏ రిపోర్టు చేరే అవకాశం ఉంది. డిఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మాధవి మిస్సింగ్ కేసుని ఇప్పటికే హత్య కేసుగా మార్చినటువంటి పరిస్థితి. అదే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ఏ కాకుండా దేశంలో కీలకమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ తో పాటు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ప్రస్తుతం రాచకుండా పోలీసులు సంప్రదిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా టిపికల్ కేసుగా ఉంది. ఎందుకంటే దృశ్యం సినిమాను కల్పించే విధంగా కూడా నిందితుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఆనవాళ్ళు లేకుండా కూడా డెడ్ బాడీని పూర్తిగా ముక్కలుగా చేసి ఆ శరీర భాగాలను కూడా ధ్వంసం చేసి ఆ టాయిలెట్ లో కలిపేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా ఆధారాలు సేకరించాలన్న పనిలో డిఎన్ఏ నమ్ముకున్నారు. డిఎన్ఏ రిపోర్ట్ పోలీసులకు అంతే ఈ కేసులో మరో కీలక పురోగతి జరిగే అవకాశం ఉంది. అతను కూడా రేపు లేదా ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు కూడా చాలా పోలీసు ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్ అందితే ఇమీడియట్ గా అతను న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతా ఉన్నారు. వాసు, ఈ హత్య గురుమూర్తి ఒక్కడే చేశారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు అతని కాల్ లిస్ట్ ఆధారంగా కూడా 14, 15, 16 తారీఖుల్లో కూడా ఆయన ఎక్కడున్నారు, ఎవరెవరు ఉన్నారు ఆ ఇంట్లో అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. గురుమూర్తి మాత్రమే మాధవీలతో ఇంట్లోకి వెళ్ళినటువంటి దృశ్యాలు తప్ప బయటకు వచ్చిన ఆనవాళ్లు లేవు. కాకపోతే ఆ గురుమూర్తి ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్కడ ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే హత్య చేసినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి రేపు సోమవారం రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా రాచకొండ సిపి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.